అందరికీ నమస్కారం. నేను మీ పొదళ్ళపర్తి శివ. నేటి పురాణాంశం శ్రీమద్ రామాయణంలో వాలి బలపరాక్రమాల్ని వివరించేటటువంటి సన్నివేశం. సహజంగానే రామాయణము కనుక నిశితంగా పరిశీలిస్తే ఇద్దరు అన్నదమ్ముల కథ, ముగ్గురు అన్నదమ్ముల కథ, నలుగురు అన్నదమ్ముల కథ, ఈ మొత్తం ఈ మూడు కుటుంబాలు, ఈ మూడు ప్రాంతాలు, ఈ మూడు రాజ్యాల యొక్క కూడికే శ్రీమద్ రామాయణం. ఈ ఇద్దరు అన్నదమ్ముల కథ ఏంటి? వాలి సుగ్రీవుల యొక్క అన్నదమ్ముల యొక్క మైత్రి, తర్వాత శత్రుత్వము. ముగ్గురు అన్నదమ్ముల కథ రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. నలుగురు అన్నదమ్ముల కథ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నరులుగా అయోధ్య పట్టణంలోనూ, రావణ కుంభకర్ణ విభీషణాదులు అసురులుగా రాక్షసులుగా లంకాపట్టణంలోనూ, వాలి సుగ్రీవులు ఇద్దరన్నదమ్ములు కిష్కింధ రాజ్యంలో వానరులుగా ఉండడం అనేటటువంటి సారాంశమే మొత్తం రామాయణానికి కీలకమైనటువంటి ఘట్టాలు. ఈ మూడింటిని బట్టే ఈ మూడు కుటుంబాలు, ఈ మూడు ప్రాంతాలను బట్టే రామాయణం నడుస్తుంది. అయితే రామచంద్రమూర్తి సాక్షాత్తు విష్ణువంశతో అవతరించారు కాబట్టి ఇద్దరు అన్నదమ్ముల్లో వాలి సుగ్రీవుల్లో వాలిని వధించి సుగ్రీవుని దగ్గర పెట్టుకున్నారు, సుగ్రీవుడితో చెలిమి చేశారు. ముగ్గురు అన్నదమ్ముల కథ అయినటువంటి రావణ కుంభకర్ణ విభీషణుల్లో రావణ కుంభకర్ణుల్ని వధించి విభీషణుడితో స్నేహం చేశారు. విభీషణుణ్ణి తను ఆహ్వానించారు. విభీషణుణ్ణి తన దగ్గర ఉంచుకున్నారు. వారు నలుగురు కూడా, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా విధివశాత్తు అయితేనే మరో రకంగా అయితేనే రామలక్ష్మణులు ఇరువురు కూడా వనవాసంలో దూరంగా ఉన్నప్పటికీ కూడా రామపాదుకుల్ని గ్రహించి భరతుడు నందిగ్రామ్ అనేటటువంటి ప్రాంతంలో రాముల వారి పాదుకులకే విన్నవిస్తూ రాముల వారే పరిపాలించినట్లుగా భరత శత్రుఘ్నులు ఇరువురు కూడా, రామలక్ష్మణులు ఇరువురు కూడా వనవాసంలో దీక్షలో ఉన్నప్పుడు నలుగురు కూడా ఐకమత్యంగా ఉండి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో ఉండి రాముడు ఏం తింటే అదే తిన్నారు. రాముడు కందమూలాలే గ్రహించడం చేత భరత శత్రుఘ్నులు రాజ్యంలో లేరు. 14 సంవత్సరాలు కూడా వీరు కూడా ఆ రాముడు ఏ రకంగా అయితే జీవించారో ఆ రకంగానే రాముల వలె నారవస్త్రములను ధరించినటువంటి వారై భరత శత్రుఘ్నులు ఇరువురు కూడా భార్యలకు, కుటుంబానికి, రాజ్యానికి దూరంగా ఉండి నందిగ్రామంలో ఉండి పరిపాలన చేశారు. ఇది మూలం. అయితే వాలి సుగ్రీవులు ఇరువురికి కూడా, వారిద్దరూ కూడా అన్నదమ్ములు, వారిరువురిలో కూడా చాలా స్నేహంగా ఐకమత్యంగా ఉండేవారు. ఒకానొక సంఘటన జరిగే వరకు ఇంకా మరింత ఐకమత్యంగా ఏమిటి ఉండేదంటే, వాలికి సుగ్రీవుడి మీద, తన సోదరుడి మీద ఎంతో ప్రేమ అనురాగమును. ఆ కారణం చేత వాలి ప్రతిసారి తమ్ముణ్ణి వెనకేసుకు రావడమే కాకుండా ఒక మాట చెప్తూ ఉండేవాడు. ఒరే తమ్ముడు, నేను చాలా బలవంతుణ్ణి, అంతేకాదు నాకు వరాలు కూడా ఉన్నాయి. నేను గనక నా ఎదురుకుండా ఎవరైనా ఎదురుపడినట్లయితే వారిలో ఉన్నటువంటి సగబలం నాకు వస్తుంది. తద్వారా నేను ఎంతటి వారినైనా సరే
వారి బలం తగ్గిపోతుంది కాబట్టి వారి బలంలో సహబలం తగ్గిపోతుంది, వారి బలం తిరిగి నాకు సహం వస్తుంది కాబట్టి నన్ను ఎదిరించేవాడే ఉండడు. కాబట్టి ఈ నన్నేమీ చేయలేననేటటువంటి బాధతోటి, ఉక్రోషంతో, మాత్సర్యంతో శత్రువులు నిన్ను చంపచ్చు, నీ మీదకి రావచ్చు, దండెత్తచ్చు. నీవు లేకపోతే మాత్రం నేను చాలా బాధపడతాను. కాబట్టి నాకంటే ముందు నువ్వు యుద్ధానికి ఎప్పుడూ ఉండద్దు అని ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. అంతేనా, వాలి మీదకి ఎవ్వరు యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిగా వాలే ముందుండి యుద్ధం చేసేస్తాడు. మిగతా వారందరూ మిగతా రాజ్యాల్లో మామూలుగా సైనికులు, సైన్యాధ్యక్షులు, ఆ తదుపరి సోదరులు, ఆ కుమారులు, వీరంతా అయ్యాక మహారాజు యుద్ధానికి వెళ్తారు. అందరూ మరణించినప్పుడో లేదా అందరూ ఓడిపోయినప్పుడో మహారాజు మాత్రమే యుద్ధానికి వెళ్తారు. అదే సాంప్రదాయం, యుద్ధంలో సాంప్రదాయం రాజ్యం తాలూకుది. కానీ వాలి విషయంలో అది పూర్తి విరుద్ధం. ఎందుకంటే వాలి ఎవరి యుద్ధానికి వచ్చినా తనకు మరణం లేదు కాబట్టి ఇతరుల యొక్క బలంలో తనకు సహం వస్తుంది కాబట్టి ఒక్క వానరుణ్ణి కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డు. తన రాజ్యంలో, కిష్కింధ రాజ్యంలో తన సైన్యంగా ఉండేవారు. తను వానరుడు కదా మరి. అందుకని తనకు ఉండేటటువంటి అనుంగు మిత్రులు, సైన్యులు, సైన్యాధ్యక్షులు, మంత్రులు, సామంతులు అందరూ కూడా వానర జాతికి చెందిన వారే ఉంటారు. అందుకని ఒక్క వానరాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడని కారణంగా వాలే ముందుండి యుద్ధం చేస్తాడు. మిగతా వారందరూ వాలిని అనుసరిస్తారంతే. విజయం పొందే వరకు వాలి యొక్క స్వభావం ఏమిటంటే, వాలి యుద్ధంలోకి ప్రవేశించాడు అంటే తానైనా మరణించాలి, శత్రువైనా మరణించాలి. ఇది అంతవరకు యుద్ధం నుంచి బయటికి రాడు. అటువంటి వాలి సోదరుడి మీద ఎంతో అభిమానంతో ఉండేటటువంటి వాలికి, సుగ్రీవుడికి ఎక్కడ భేదం వచ్చింది, ఎక్కడ తేడా వచ్చింది అని అనుకోవచ్చు. అంటే వాల్మీకి మహర్షి చెప్పినటువంటిది ఏంటంటే, ఒకానొక సందర్భంలో మైడి కుమారుడైనటువంటి మాయావి అనేటటువంటి ఒక రాక్షసుడు కిష్కింధ పట్టణ ద్వారం దగ్గరికి వచ్చి భుజాస్ఫాలనం చేస్తాడు. అప్పుడు ఇతరులందరూ కూడా ఆ విషయాన్ని గ్రహిస్తారు. సుగ్రీవుడు ఇత్యాదులందరూ, స్త్రీలు, సైన్యాధ్యక్షులు అందరూ కూడా. అంతేకాదు పెద్ద పెద్ద కేకలతోటి యుద్ధానికి ఆహ్వానిస్తే ఆ రాత్రి మీదే యుద్ధ సన్నద్ధుడై భవనం మించి ఒక్క ఉదుటున ఈ మాయావి అనేటటువంటి రాక్షసుని వద్దకు వచ్చి యుద్ధంలో తన యొక్క బలపరాక్రమాలతోటి, పిడిగుద్దులతోటి, శిలలతోటి, వృక్షములతోటి తనని, శత్రువు యొక్క బలాన్ని నిగ్రహిస్తాడు. బలాన్నంతటినీ కూడా క్షీణింపజేస్తాడు. ఇక ఆ మాయావి బ్రతుకు జీవుడా అంటూ పిక్కబలాన్ని చూపించి పారిపోతాడు. పారిపోయేవాడిని కూడా వెంటాడి వేధించి చంపేటటువంటి తత్వం. సాధారణంగా పారిపోతున్న శత్రువుని సంహరించకూడదు. కానీ కపిచేష్ట అయితేనేమి, మరో రకమైనటువంటి తనకి శత్రువు అనేటటువంటి వాడు ఎక్కడున్నా శత్రుశేషం ఉండకూడదని అయితేనేమి, ఆ శత్రువును వేటాడి చంపే వరకు తనను విశ్రమించడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ రాక్షసుడు పారిపోతూ ఉంటే వాలి కూడా దాన్ని అనుసరిస్తాడు. వాలితో పాటుగా సుగ్రీవుడు, మొత్తం సైన్యం అంతా అనుసరిస్తూ ఉంటే ఆ యొక్క సమయంలో ఒక గడ్డి మోపుతో ఉన్నటువంటి ఒక బిలంలో ఆ రాక్షసుడు పడిపోతాడు. చూసారా, ఏనుగును బంధించడానికి ఒక పెద్ద గొయ్యి తీసి దాని మీద గడ్డి పరిచి ఏనుగు అందులో పడిపోయిన తర్వాత ఏనుగును పట్టుకున్నట్టుగా అలాంటిది ఒకటి ప్రత్యక్షం అవడము, అలాంటి బెలంలో అతను పడిపోవడం, రాక్షసుడు పడిపోవడం జరుగుతుంది. అప్పుడు తమ్ముడితో అంటాడు వాలి, ఒరే తమ్ముడు, నేను ఓ మాట చెప్తున్నాను విను. నేను ఆ రాక్షసుడిని చంపి వస్తాను. నేను ఆ రాక్షసుడిని చంపి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. మళ్ళీ చెబుతున్నాను, నేను రాక్షసుడిని చంపి ఇక్కడికి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు.
ఇక్కడి నుండే నువ్వు పరిపాలించు, మిగతా సైన్యం అందరూ వెళ్ళినా నువ్వు మాత్రం ఇక్కడే ఉండు అని అని మాట తీసుకుంటాడు. అని తీసుకుని ఆ లోపంలోకి ప్రవేశిస్తాడు. కానీ అలా ఒక సంవత్సరం పైబడుతుంది. సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా అన్నగారు రారు. ఏమాత్రమో అలికిడి లేదు. సుగ్రీవుడికి అనుమానం వస్తుంది. సంవత్సరం పైన అయిపోయింది, మా అన్నయ్య చంపాలంటే అంతసేపు పట్టదు అనుకుంటూ ఉండగానే అక్కడి నుంచి ఒక పెద్ద ఆ రాక్షసుడు అరుపు వినపడుతుంది. అంతేకాకుండా ఆ బిలద్వారం నుంచి ఒక పెద్ద రక్తపు ఏరే ప్రవహించినట్టుగా నురుగుతో కూడినటువంటి రక్తం వస్తూ ఉంటుంది. అప్పుడు ఇతనుకున్న జ్ఞానాన్ని బట్టి, ఇతనుకున్న మేధస్సును బట్టి, అయ్యో నా అన్నగారు చనిపోయాడు, నా అన్నగారు నా రాక్షసుడు చంపేశాడన్నమాట అనుకుని ఆ రక్తాన్ని తన సోదరుడి రక్తం అనుకుని భ్రమించి శోకించి అక్కడే ఒక పెద్ద శిల ఉంటే, ఏకశిల ఉంటే, అమ్మో రాజ్యాన్ని రక్షించుకోవాలి, రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలను మన ఇతర రాజ్యాన్ని, సామంతులను, ఇతర పౌరులను రక్షించుకోవాలి కాబట్టి మనం ఆ రాక్షసుడు తిరిగి రాకుండా ఆ బిలద్వారానికి ఒక శిలను బిగిస్తాను అని చెప్పి ఒక పెద్ద శిలను, ఆ బిలం ఎంతైతే ఉందో ఆ బిల ప్రమాణం ఉన్నంత శిలను తేల్చి ఆ ద్వారాన్ని మూసేస్తాడు. ఆ బిల ద్వారాన్ని మూసేస్తాడు. మూసేసి అన్నగారికి అక్కడే తర్పణాదులు కూడా ఇచ్చి ఉదకాన్ని కూడా ఇచ్చి రాజ్యంలోకి వస్తాడు. రాజ్యంలోకి వచ్చిన తర్వాత రాజ్యంలో జరిగిన వృత్తాంతం చెప్తాడు. కానీ తను ప్రత్యక్షంగా చూడలేదు, సోదరుడు మరణించాడా లేదా అనేటటువంటి విషయాన్ని తను ప్రత్యక్షంగా చూడలేదు. వస్తాడు. కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా మంత్రులందరూ కూడా ఏమంటారు, రాజు లేకపోతే రాజ్యానికి చులకన, శత్రువులకి చులకన, మీ అన్నగారు మరణించారు కాబట్టి నీవే రాజు అని వారంతా బలవంతంగా మంత్రులు, ఇతరులు సైన్యాధిపతులు అందరూ కూడా ఇతన్ని అభిషిక్తుని చేస్తారు. అయిష్టంగానే ఇతను మహారాజు అవుతాడు. ఇలా మహారాజు అయిన తక్కువ కొన్ని రోజులకి హఠాత్తుగా వాలి ప్రత్యక్షం అవుతాడు. వచ్చి రావడంతో ఆగ్రహోదగ్రుడు అయిపోతాడు తమ్ముడి మీద. ఆగ్రహోదగ్రుడు అయిపోతే సుగ్రీవుడు కూడా వాలిని చూసి, అన్నగారిని చూసి హతాశుడైపోతాడు. పై ప్రాణాలు పైనే పోతాయి. వెంటనే కిరీటంతో పాటుగా సాష్టాంగ దండ ప్రణామం చేసేస్తాడు వాలికి, తన సోదరుడికి ప్రణామం చేసి కిరీటంతో పాటుగా పాదాలకు ఆంచి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి తనకి అధీనుడైపోతాడు. అధీనుడైపోయి జరిగిన వృత్తాంతం ఏంటో చెప్తాడు. అన్నయ్య, నువ్వు ఉండమన్నట్టుగానే నేను ఏడాది పైన ఉన్నాను. ఏడాది వరకు కూడా అక్కడి నుంచి నీవు రాలేదు. అయితే అక్కడి నుంచి ఒక రాక్షసుడి అరుపులు వినపడ్డాయి. అంతేకాకుండా ఆ బిలద్వారంలోంచి రక్తం కూడా స్రవించింది. అది నీవే అని అనుకుని నిన్నే ఆ రాక్షసుడు చంపాడు అంటే మమ్మల్ని ఇంతకంటే సులువుగా సునాయాసంగా చంపుతాడని చెప్పి మేము భ్రమించి నేను భ్రాంతికి గురై నాకున్నటువంటి జ్ఞానంతో నేను గురి అయ్యి రాజ్యాన్ని, పిల్లలను, సామంతులను, స్త్రీలను రక్షించాలనేటటువంటి ఉద్దేశంతో బిలద్వారం దగ్గర ఒక శిలను బిలద్వారాన్ని మూసివేసి వచ్చాను. ఇది నేను రాజ్యాన్ని స్వీకరించలేదు, కానీ మంత్రులు, ఇతరులు, అనుంగు మిత్రులు, సామంతులు అందరూ కూడా నన్ను ప్రేరేపించి రాజ్యాన్ని పరిపాలించవలసింది అని చెప్తున్నారు. ఒకరి దగ్గర ఉంచినటువంటి న్యాసపూర్వకంగా ఉన్నటువంటి నీ రాజ్యాన్ని నేను ఇప్పటిదాకా నీవు న్యాసంగా ఉంచావు అనుకుని పరిపాలించినటువంటి ఈ రాజ్యాన్ని తిరిగి నీకు అప్పగిస్తున్నాను, కాబట్టి నువ్వే పరిపాలించు అంటాడు. అంటే వాలి అంగీకరించాడు. ఇటువంటి మాటలు నువ్వు మాట్లాడద్దు. నేనే మరణించాననుకో, ఒకవేళ నన్ను
చూడవా? నా శవాన్ని నువ్వు పరీక్షించవా? నా నన్ను 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 నా కనీసం నా శవాన్ని కూడా బయటికి తీసుకురావాలి, దహన సంస్కారాలు చేయాలి అని నువ్వు అనుకోలేదా? అంతేకాకుండా ఇక్కడికి వచ్చి రాజ్యాన్ని పరిపాలించడమే రాజ్యాన్ని పరిపాలిస్తావా? అంతేకాకుండా స్త్రీలతోటి, నా భార్యతో కూడా నీవు నీవు ఒక పరిపాలన చేస్తూ ఉంటావా కుటుంబ సమేతంగా? ఈ విధంగా ఇదే సోదరు యొక్క ప్రేమ అని తను భావిస్తాడు. ఇది నిజానికి ఈ భావనను వాల్మీకి మహర్షి రచించలేదు, కానీ ఇది వాలి యొక్క భావన ఈ విధంగా ఉంది. అప్పుడు అందుచేతనే ఈ భావనతోటే సుగ్రీవుణ్ణి నువ్వు నా వద్ద ఉండడానికి వీల్లేదు రాజ్యంలో అని అప్పుడు జరిగినటువంటి వృత్తాంతాన్ని అక్కడ ఉన్నటువంటి మంత్రులందరితోటి చెప్తారు. వాలి ముఖతగా సుగ్రీవుడి దగ్గర చెప్తాడు, మీకు గతంలో మాయావి అనేటటువంటి ఒక రాక్షసుడు మన రాజ్యం మీదకి దండెత్తి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసును కదా. అలా వచ్చినటువంటి ఆ రాక్షసుడిని చంపడానికి నేను ఒక బిలప్రవేశంలోకి చేసి మా సోదరుణ్ణి బిలద్వారం దగ్గర ఉండి, ఒరే తమ్ముడు, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ రాక్షసుడిని సంహరించి వస్తాను అని చెప్పిన మాట కూడా మీకు తెలుసును. అలా నేను వెళ్ళిన తర్వాత ఆ చీకట్లో ఆ రాక్షసుడు నాకు కనిపించలేదు. అలాగ ఆ రాక్షసుడిని వెతకడానికి అతను ఆ రాక్షసుడు ప్రవేశించినటువంటి ఆ బిలద్వారంలో నేను అతన్ని వెతుకుతూ ఉంటే 1 సంవత్సరం పైన అయింది. అలాంటి సందర్భంలో అతను కనిపించినప్పుడు అతన్ని నేను సంహరించాను. అప్పుడు అతని యొక్క భీకరమైనటువంటి అరుపుతోటి అతను రక్తం రక్కుకుని మరణించాడు. అతని రక్తపు మడుగులో నడవడానికి కూడా వీలు లేనంతగా ఉన్నటువంటి ఆ రాక్షసుడిని చంపి నేను ఏదో రకంగా నేను బిలద్వారం దగ్గరికి వచ్చాను. రాలేక వచ్చినటువంటి బిలద్వారం దగ్గరికి వచ్చి తమ్ముడు సుగ్రీవా అని నేను అనేక మార్లు పిలిచాను. కానీ అలికిడి లేదు, పిలుపుకి ప్రతివచనం లేదు. అలా ఎప్పుడైతే ప్రతివచనం లేదో నేను బిలద్వారము వద్దకు వచ్చి చూసేసరికి ఒక శిల అక్కడ బిగించి ఉన్నది. నా యొక్క బలపరాక్రమాలతో పిడిగుద్దులతో ఆ శిలను పిండి చేసి ఆ ద్వారము నుంచి బయటకు వచ్చి చూసేసరికి నా సోదరుడు అక్కడ లేడు. నేను చెప్పినటువంటిది, నేను రాక్షసుడిని సంహరించి వస్తాను, నేను వచ్చే వరకు ఒరే తమ్ముడు నువ్వు ఇక్కడే ఉండు అని నేను చెప్పడం జరిగింది. కానీ నా సోదరుడు రాజ్యకాంక్షతోటి రాజ్యంలోనికి వచ్చి నేను బిలద్వారమును మూసివేసి నేను అక్కడి నుంచి రాకుండా చెయ్యాలని అనుకుని భావించి నా యొక్క కుటుంబంతో పాటుగా తను కుటుంబంతో రాజ్యాన్ని పరిపాలించాలనేటటువంటి దుర్బుద్ధితోటే రాజ్యానికి వచ్చి పరిపాలన చేశాడు. జరిగినటువంటి వృత్తాంతం ఇది కావున ఇకపై నా యొక్క రాజ్యమునందు నిన్ను బహిష్కరిస్తున్నాను అని మంత్రులందరి యొక్క సమక్షంలోనూ సుగ్రీవుడిని చెప్పి సుగ్రీవుడిని తరిమివేస్తాడు. అప్పుడు సుగ్రీవుడు తన యొక్క 4 మంత్రులతోటి పాటుగా ఆ రాజ్యం కిష్కింధ రాజ్యం నుంచి వెళ్ళిపోతాడు. అయితే వెళ్ళిపోయేటప్పుడు తన భార్యను కూడా రుమను కూడా వాలి పంపించకుండా తన మరదలైనటువంటి కూతురు సమానమైనటువంటి మరదల్ని రుమను పంపించకుండా, సుగ్రీవుని భార్యను పంపించకుండా తనను మాత్రమే గెంటి వేస్తాడు. ఇది చాలా దోషభూయిష్టమైనటువంటిది వానర జాతిలో. అయితే మరి వాలి తాళను గ్రహించారు కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ధర్మ సందేహం ఏంటంటే, ఆ కాలంలో త్రేతాయుగంలో వానర రాజ్యమునందు మరిది దేవర అంటే మరిది అని, దేవరన్యాయముగా మరిది వదిన గారిని వివాహం చేసుకోవచ్చును కానీ బావగారు మరదల్ని వివాహం చేసుకోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మరిది వదిన గారిని వివాహం చేసుకోవచ్చు.
అది ఆ యొక్క కిష్కింధ రాజ్యంలో వానరులలో త్రేతాయుగంలో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ. కాబట్టే తారను గ్రహించాడు సుగ్రీవుడు. కానీ రుమను గ్రహించడానికి వాలికి హక్కు లేదు. ఆ కారణంగా ఈ ఈ ఇతను గెంటు వేయబడగా ఈ ఎక్కడికొచ్చినప్పటికీ వాలి చేతిలో నేను మరణిస్తాను అని చెప్పి భయపడుతూ భయభ్రాంతులతో ఉంటూ ప్రశాంతమైనటువంటి వాలి మాత్రము రాలేనటువంటి ఋష్యముఖ పర్వతము మీదకు వచ్చి తన యొక్క మంత్రులతోటి జీవనాన్ని సాగిస్తున్నాడు సుగ్రీవుడు. ఇది ఈ యొక్క వాలి సుగ్రీవుల యొక్క స్నేహము, తదుపరి వాలి సుగ్రీవులు విడిపోవడానికి కారణము నేను మీకు తెలియజేశాను. ధన్యవాదాలతో శివ పదుళ్ళపర్తి.